ఈ ధనాలకోట మైసమ్మ ఇక్కడ ఎలా వెలిసిందో చెప్తాను, వీడియో లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ ధనాలకోట మైసమ్మ గుడిలోకి వస్తూనే ఉంటే ఆ గుహలో ఉన్న వైబ్ అయితే మాటల్లోనే అయితే చెప్పలేం. ధనాలకోట మైసమ్మను చూస్తుంటే నా చేతి మీద ఉన్న వెంట్రుకలు అయితే నిక్కబడిచినాయి. ఈ ధనాలకోట మైసమ్మ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందంటే, కొమరెల్లి మల్లన్న స్వామి జన్మరహస్యం గురించి వీడియో షూట్ చేస్తుంటే ఈ గుహల ధనాలకోట మైసమ్మ సెట్ వేసిర్రు. ఎవరైతే ఈ శిల్పి ధనాలకోట మైసమ్మ విగ్రహం తయారు చేస్తుండో అతను 8 చేతులు పెడతాడు ధనాలకోట మైసమ్మకి. అప్పుడు ఆ రోజు రాత్రి ధనాలకోట మైసమ్మ నాకు 8 చేతులు కాదు 4 చేతులు ఉంటాయని శిల్పికి చెప్తది. ఈ శిల్పికి రాత్రి కలలో వచ్చింది మొత్తం డైరెక్టర్ చెప్తాడు, కానీ ఆ డైరెక్టర్ ఏం పట్టించుకోడు. ఆ రోజు రాత్రి డైరెక్టర్ కళలకు దేవత పోయి ఇదే విషయం మళ్ళీ చెప్తది. తర్వాత శిల్పి చెప్పిందంతా నిజమే అని నమ్ముతాడు. అప్పుడు అనుకుంటాడు, ఇక్కడ ఉన్నది బొమ్మ కాదు, ఇక్కడ ఉన్నది శక్తి అని. అప్పటి నుంచి దేవతకు 4 చేతులతోనే పూజలు చేస్తుర్రు. ఈ ధనాలకోట మైసమ్మది ఫుల్ వీడియో లింక్ కావాలంటే యూట్యూబ్ లో పెడుతున్నా, కింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి చూడండి. ధనాలకోట ధన మైసమ్మను తయారు చేసింది ఈ నీళ్లతోనే. ఈ నీళ్లు బండలకెళ్ళి ఊరినే అవంతలవే అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిర్రు. ఇప్పటికీ వీడియో ఇంతే. వీడియోకి లైక్ అండ్ ఫాలో చేసుకోమామా.